ఇవాళ రెసిపీ సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో క్విక్గా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు అది ఇలా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఇలా ఒక కప్పులో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. అదే ప్యాన్లో కప్పు సేమియా వేసుకుని వేయించుకోవాలి. నేనైతే రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. కొంచెం వేయించుకుంటే సరిపోతే, ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా వేయించుకుని ఈ సేమియాలో 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. సేమియాలని ఉడికించుకోవాలండి. సేమియా ఇలా ఉడికిన తర్వాత ముందే సగ్గుబియ్యం ఉడికించుకుని వాటర్ అంతా వంపేసుకున్నానండి. అలా వంపుకొని సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకుని సగ్గుబియ్యం సేమియా కలిపి ఉడికించుకోవాలి. పావు కప్పు పంచదార వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత సేమియా ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు పాలు వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. 1 కప్పు మిల్క్ మేడ్ వేసుకోవాలండి. మిల్క్ మేడ్ బదులుగా పంచదార వేసుకున్నా పర్వాలేదండి. నేను పావు కప్పు పంచదార వేసి 1 కప్పు మిల్క్ మేడ్ వేస్తున్నాను. మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో యాలకులు దంచుకుని వేసుకోవాలండి. అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి సగ్గుబియ్యం సేమియా పాయసం. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేయడం కూడా ఈజీ అండి. అలాగే గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.